ఇంటి దగ్గర రెస్టారెంట్ స్టైల్‌లో బటర్ చికెన్ ఎలా చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్‌లో ఎంతో రుచిగా ఉండే బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్‌లో తగినంత ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం చిటికిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. అందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలు తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి. టమాటాలు వేసిన వెంటనే ఒకసారి బాగా కలపాలి. ఉల్లిపాయలతో బాగా మిక్స్ అవ్వాలి. టమాటాలు మన గ్రేవీ కాబట్టి టమాటాలు బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి నెమ్మదిగా ఉడికించండి. టమాటాలు కొంచెం మెత్తగా అయిన తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. నేనైతే చికెన్ టిక్కా మసాలా 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు కూడా వేసుకోండి. ఇలా జీడిపప్పు కూడా వేసిన తర్వాత అన్నీ కలిపి బాగా ఉడికించండి. ఇప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి. నేనైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత టమాటాలు కూడా బాగా ఉడికిపోవాలండి. మెత్తగా అయిపోవాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా చికెన్ తీసుకోండి. చికెన్ శుభ్రం కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకోండి. మన ఫ్రెష్గా ఉండి పెరుగు తీసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ వేసుకుంటున్నానండి. అలాగే 2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా కలపండి. కస్తూరి మేతిని చేతులతో నలిపి వేయండి. అప్పుడే మనకి సువాసన అనేది బాగా వస్తుంది. ఇలాగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోండి. ఇప్పుడు చికెన్కి బాగా పట్టేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత చికెన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. చికెన్ని ఇలా కలిపిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కస్తూరి మేతి మట్టుకి ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఒక మందమైన ప్యాన్ తీసుకోండి. ప్యాన్లోని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని నెమ్మదిగా వేయించాలి. చికెన్ కింద భాగం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పాలి. చికెన్ ఎక్కువ తిప్పకండి. అలా చేస్తే జ్యూసీనెస్ తగ్గిపోతుంది. ఫోర్క్ స్పూన్ తోటి ఒక్కొక్క ముక్కని తిప్పుతున్నానండి. ఇలా తిప్పిన తర్వాత లిడిల్ పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా మొత్తం పూర్తిగా ఉడికిపోవాలండి. చూడండి, ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. చల్లారని మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పేస్ట్ని వడగట్టాలి. చూడండి, నేను కొద్దిగా వాటర్ అనేది మళ్ళీ వేసుకున్నానండి. ఇలా మొత్తం వడగట్టాలి. నేను మిక్సీలో మళ్ళీ కొద్దిగా వాటర్ అని వేసుకుని మళ్ళీ వడగట్టుకుంటున్నానండి. ఇప్పుడు గ్రేవీ చాలా తిక్కుగా ఉంటే తగినంత నీళ్ళు వేసుకోవాలి. మనకి కావలసిన గ్రేవీకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఉందండి. ఇలా ఉండాలి గ్రేవీ అనేది. ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లోని 10 నిమిషాలు ఉడికించండి. ఇలా మన గ్రేవీని బాగా మరిగించి ఉడికించిన తర్వాత పై కొంచెం నుగ్గురు వస్తుంది. ఈ నుగ్గురిని స్పూన్తో నెమ్మదిగా తీసేయాలి. ఇలా తీసేస్తే గ్రేవీ ఇంకా స్మూత్గా ఉంటుంది మరియు టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా బటర్ అనేది వేసుకోండి. ఇలా కొంచెం బటర్ వేసుకున్న తర్వాత ఈ నుగ్గురు ఉంటే మళ్ళీ తీసేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి. గ్రేవీ ఎక్కడ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ చికెన్ టిక్కా మసాలా పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా పైకి వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేసుకోండి. చూడండి, బటర్ చికెన్ ఈజీగా రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి. నేను ఇంట్లో ఎలా చేశానో అదే విధంగా మీతో షేర్ చేశాను. ఇప్పుడు ఒక రుచికరమైన బటర్ చికెన్ రెడీ. చూడడానికి ఎంత క్రీమీగా ఉందో తినడానికి కూడా ఇంకా రుచిగా ఉంటుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి.